ఏకాత్మ సిద్ధాంతమే బీజేపీ విజయ ప్రస్థానానికి కారణమని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. ఈ విజయవాడలో జరుగుతున్న 1965 జనసంఘ్ మహాసభలో పాల్గొని దీన్ దయాల్కు ఘన నివాళి అర్పించారు. పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవతా దర్శనం సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 60 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తు చేశారు. బీజేపీ విజయవాడను ఎప్పటికీ మరువదని, ఈ ప్రాంతంతో బీజేపీకి విడదీయరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. హిందీ గేయాన్ని ఆలపించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆత్మనిర్భర్ భారత్తో ట్రంప్ ఆంక్షలకు విరుగుడు లభిస్తుందని బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ అన్నారు. He did his matriculate from Sikar, Rajasthan, and subsequently he got admission in Birla School in Pilani. So he has a good relation in Rajasthan. थोड़ा बहुत हिंदी बोलूंगा तो चलेगा क्या? दौड़ेगा या चलेगा? दौड़ेगा या चलेगा? दौड़ेगा तो चलेगा, दौड़ेगा। देखिए, ये कहीं वैसे लिखावा नहीं है जैसे यहाँ ये सब सीनियर लोग बैठे हैं, इनके फादर, फोर फादर, मदर शायद जनसंघ में काम किया होगा, और जब दीनदयाल जी यहाँ आए होंगे तो इनके पेरेंट्स ने वो प्रोग्राम अटेंड किया होगा। एम आई राइट? इनके लिए भी जोरदार ताली बजा दो भाई। तो ऐसे ही मैं किसी के घर गया था पिलानी, when I was working in Junjunu district is a Junjunu, town is a Pilani. घनश्याम दास बिड़ला जी was from Pilani. तो मैं एक पिलानी गया तो मैंने एक कथा सुनी। अब वो कथा मैंने सुनी, मैं आपको सुना रहा हूँ, लेकिन उसमें दर्शन है किसका? एकात्मक मानव दर्शन। क्या है कि बिड़ला जी वहाँ पढ़ाई करते थे, बिड़ला जी के यहाँ पढ़ाई करते थे दीनदयाल जी पिलानी में। तो दोस्तों के साथ एक शादी में गए, 3-4 दोस्त थे। ये कथा किसी ने मुझे जनसंघ के बहुत वरिष्ठ कार्यकर्ता ने पिलानी में ही सुनाई। वो गए तो किसी ने पूछा, 2 రోజుల పాటు జరిగిన ఈ యొక్క సదస్సులో మీరు పూర్తి స్థాయిలో పాల్గొనడం, అనేక కార్యక్రమాలని మీరు మీ యొక్క మాధ్యమాల ద్వారా దాన్ని ప్రసారం చేసినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. చాలా సంతోషం. 23, 24 జరిగిన ఈ యొక్క జాతీయ సదస్సు ఏదైతుందో చాలా విజయవంతం అవటం, అనేక మంది వక్తలు పాల్గొనటం, సమయానికి ప్రారంభమై సమయానికి ముగించడం, అలాగే అందరూ వక్తలు కూడా మాట్లాడిన విషయాలన్నీ కూడా శ్రోతలు అంటే మా కార్యకర్తలు అలాగే బయట వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అందరూ కూడా దాన్ని సావధానంగా వింటాం, అవన్నీ కూడా రాసుకోవటం. ఆ విధంగా ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఒక స్టూడెంట్లా విద్యార్థిలాగా కార్యక్రమంలో పాల్గొనటం, ఆద్యాంతం ఉండటం ఏదైతుందో ఇదే గొప్ప విజయంగా నేను భావిస్తాను. ఆ విధంగా 2 రోజులు భయపడ్డాం. ఆ విధంగా మొదటి సెషన్ అయిన తర్వాత చాలామంది వెళ్ళిపోతాను, కానీ అందరూ వెళ్ళలేదు. ఇవాళ చాలా ఎక్కువ మంది కూడా రావటం జరిగింది. ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఆ విధంగా కొందరిని సెలెక్ట్ చేసుకొని పిలవటం జరిగింది. ఆ విధంగా అందరూ కూడా ఈ యొక్క సభలో పాల్గొనటం, ఆ విధంగా అన్ని ప్రసంగాలు కూడా ఆ విధంగా వినటం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 2 రోజుల పాటు జరిగిన ఈ యొక్క కార్యక్రమంలో 8 కాలాంశాలని మేము ప్రవేశపెట్టడం జరిగింది. ఏకాత్మ మానవ దర్శనానికి సంబంధించిన వివిధ అంశాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాలు, అలాగే స్వావలంబన విషయాలు, అలాగే దేశానికి సంబంధించి ఆ యొక్క సిద్ధాంతం నేటికి అవసరం అనే విషయాన్ని, రెలవెన్స్ ఫర్ టుడే అని చెప్పి, అలాగే దానికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఎస్టీజీ గోల్స్ ఉన్నాయో, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దాన్ని పండిత్ దీన్ దయాల్జీ చెప్పడం జరిగింది. సుమారు 65 ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ముంబైలో 4 రోజులు సెమినార్ జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా 1 రోజు పాటు ప్రతి ప్రభుత్వానికి లక్ష్యాలు ఉండాలని చెప్పి ఆయన సుమారు 20 లక్ష్యాలు పెట్టుకోవడం జరిగింది. దాంట్లో ఎన్విరాన్మెంట్ అనేది, అలాగే ఇమోషన్ అనేది కోఎఫిషియెంట్ కూడా తీసుకోవాలి, అలాగే ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.